గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేము ఈరోజు డిసెంబర్ 31 సాయంత్రము చికెన్ తెచ్చాను. ఈ చికెన్ ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, జనరల్గా ఎప్పుడు ప్రతి డిసెంబర్ 31కు మేము చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాం. కానీ ఈరోజు ఏమైందంటే, చెప్పు. ఏం లేదు చెప్తుంటే వింటున్నాను. చెప్పు. బిర్యానీ తెచ్చుకుంటాము. అయితే ఈరోజు ఏం జరిగిందంటే, మేము సాయంత్రం వీళ్ళిద్దరిని వాకింగ్ తీసుకెళ్ళా. నేను డైలీ తీసుకుపోవడం కుదరదు, రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి తీసుకెళ్తున్నా. ఇక మా అమ్మాయి కూడా పొద్దుపూకులు ఇంట్లో ఉండి ఆమె కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని చెప్పి ఏమైనా వాకింగ్ నడిపించాలి. హెవీగా పెరుగుతుంది మనిషి, ఏమైనా కనీసం తగ్గించకపోయినా పెరగకుండా చేయాలన్న ఉద్దేశంతో నేను వాకింగ్ తీసుకెళ్ళడం జరుగుతుంది కష్టపడి. ఇక్కడ ఊరు దగ్గర అయితే కొంచెం బెడియంగా ఉంటుందని మేము దాదాపు రైల్వే స్టేషన్ కాడికి ఇంచుమించుగా 4 కిలోమీటర్లు వెళ్ళి వాకింగ్ చేసుకొని తీసుకొస్తున్నాం. అంటే వాహనాలు రాకుండా ఉండే స్టేషన్ దాటిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కరగట్టు రోడ్డు. ఇంకా వస్తా పోతా పానీపూరి తిన్నాము, పొగాడ గడుచుకోపోయి తిన్నాము. షార్ట్ వీడియో పెట్టాం కదా, ప్రశాంతమైన వాతావరణంలో పొగాడ తిని ఈ యొక్క 2025 సంవత్సరాన్ని అలా ఇలా వీడుకోలు చెప్పాలని పంపించేద్దామని. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు చాలా ఖర్చు అయింది. ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఎంత విపరీతమైన ఖర్చు కాదా, ఇన్ని రకాల ట్రబుల్స్ మామూలుగా వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం కూడా ఇంకా విపరీతంగా వచ్చినాయి, రెండుకన్నా కూడా ఖర్చు బాగా ఎక్కువైంది. సరే ఇంకా వస్తా బైపాస్ రోడ్డు మీద నుంచి మేము ఎప్పుడు పొరాటా తింటాం కదండి, ఆల్తా పాటలు నువ్వు అక్కడికి పోయి నేను చికెన్ ఫ్రై తెచ్చుకుందాం కోరిక కలిగింది నాకు. ఒక 200 రూపాయలు తెచ్చుకుందాం ఫ్రై అని పోతే, అక్కడ వాళ్ళు ఈరోజు హోటల్ పెట్టలా. ఇంకా అక్కడే పక్కన హోల్సేల్ కొట్టు ఒకటి ఉంది, ఒంగోలు రోడ్లో చికెన్ కొట్టు. వస్తా నిరుత్సాహం రావడం ఎందుకు, మళ్ళీ బిర్యానీ తీసుకోవాలంటే 250 రూపాయలు ఖర్చు అయితే చెప్పి 130 రూపాయలు పెట్టి ఒక అర కేజీ చికెన్ కొంచెం ఒక అర కేజీ 250 అంటే అర కేజీ 130 రూపాయలు. అర కేజీ చికెన్ తీసుకొచ్చి ఇంటికాడ చేయించుకుందాం, చేయించేది ఈ విధంగా చేసిన ఆవిడైతే ఫ్రై చూశారు కదా, సేమ్ బాగా వచ్చింది. ఇంతకుముందు మామూలు మసాలా వేస్తాం వల్ల పొడి మసాలా వేసింది, ఈసారి బాగుంది. ఇది ఫ్రైకి పొడి మసాలా వేసుకుంటే అది బాగుంటుంది. ఇన్ని రోజులు నీళ్లు కలిపే మసాలాలో అది గ్రేవీ కావాలంటే కొంచెం ముద్ద మసాలా వేసుకోవాలా, ఫ్రై లాగా ఉండాలంటే పొడి మసాలా వేసుకోవాలా. నిజంగా చాలా బాగుంది ఈరోజు. నీకు నచ్చింది తెలుసు, నాకు అది చాలు. ఎప్పుడు చేసినా కొంచెం దాన్ని ఏమంటారు, పచ్చిగా ఉండేది కొంచెం. చికెన్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది. 130 రూపాయలు పెట్టి తెచ్చుకున్న వంకాయ కరెక్ట్గా ముగ్గురు సరిపోయింది. నలుగురికి అయితే కేజీ కావాలి. అక్కడ తెచ్చేది ఎంత నువ్వు మనకి ఫ్రై? ఆల్తపాలు ఆపు 100 రూపాయలు. ఇదెంత చికెన్? 150? 130. అదెంత తెచ్చుకోవాలంటే 250 అయింది. కానీ ఇదే వాళ్ళు కట్టాలంటే 2 ప్యాకెట్లు తెచ్చుకోవాలి మనం. 2 ప్యాకెట్లు తెచ్చుకోవాలి, 250 అయిందిలే. 250 రూపాయలు అయింది అక్కడ తెచ్చుకోవాలంటే. మనకు 130 రూపాయలు ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళకి కూడా పెద్ద ఆదాయం చూసుకోవట్లేదు అది వేసి. వాళ్ళకి ఇంకా హోల్సేల్ రేట్ పడుతుంది కదమ్మా. అదేమంటది, హోల్సేల్గా చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసుకున్నది వాళ్ళు 2-3 పార్సల్ కడతారు. అయ్యా అవును, కేజీ 4 పార్సల్ కడతారు, 5 కడతారు, 500 వస్తారు. కాదుమా 31st స్పెషల్ ఏంది అడుగుతున్నారు కదా. ఈ చికెన్ ఫ్రై మా స్పెషల్. నేను తినేటప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వు తినేటప్పుడు నేను మాట్లాడతా. 31st స్పెషల్ ఏంది అంటాను కాబట్టి చికెన్ ఫ్రై ఇంట్లో తెచ్చుకొని మధ్యాహ్నం మిగిలిన తింటున్నాను నేనైతే. నిజంగా బాగుంది ప్రసన్న ఫ్రై. జగ్గా బాగుంది అనుకున్నావు అయితే. కాదులే, అదేమైందంటే మసాలాలో ముద్ద మసాలా వేసేసరికి ముక్క ఉడుకుతుంది, ఫ్రై కావట్లా. అది ఇప్పుడు ఏంటంటే పొడి మసాలా వేసేసరికి బాగా ఫ్రై అవుతుంది ముక్క. ఏమో తెలీదు. ఉదయం పూట తెచ్చుకునే చికెన్ కర్రీ కూడా సాయంత్రం పూట తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా బాగానే కుదిరింది. అలాగే తెచ్చుకుంటే అంటే 270 రూపాయలు ఖర్చుని మొత్తం ఇంట్లో ఈ మసాలా అయితే 150 రూపాయలతో సరిపెట్టాయి అన్నమాట. కరెక్ట్గా సరిపోయింది. అమ్మాయి అయితే అన్నం లేదు పెట్టిందండి. నేను కూడా ఒకటి తిందాం అనుకున్నా, కానీ వీడియో కోసం అన్నం తింటున్నా. నిజంగా ఒకటి ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకుని తింటాను నేనైతే. అందరూ కలిసి చాలా పార్టీలు చేసుకుంటారు.
కానీ మేము ముగ్గురు కలిసి అలా ఊరు బయటకు పోయి వాకింగ్ చేసి ఆ ప్రకృతిని చూసి రేగ్గాయలు వస్తుంది తిని పోయేటప్పుడు పానీపూరి తిని అక్కడ పొక్కటి తింటుంటే భలే ఉంది. వస్తా వస్తా చికెన్ ఫ్రై తెచ్చుకుందాం. చిన్న చిన్న ఆనందాలు అందరితో కలిస్తేనే కాదు, మన కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉండొచ్చు. అదేనమ్మా లాస్ట్ చేయాలి. ఆన్ చేసింది మాట్లాడిందా. అందరూ జనరల్గా ఫ్రెండ్స్తో చేసుకోవాలన్నారు. ఫ్రెండ్స్తో చేసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఏమానందం, వీళ్ళు ఎవరితో ఇళ్ళ పక్కల వద్ద ఎవరితో కదా మాట్లాడరు, ముగ్గులే చేసుకోవడానికి కూడా. మీ ఫ్రెండ్స్ ఉన్నారా ముందు? జనరల్ గా నాకు చెప్పేది, నేను ఒక్కడిని పోయి ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకొస్తే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతాను. నేను ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో ఇలా మేము బిర్యానీ తెచ్చుకోవడం, ఇట్లా చికెన్ తెచ్చుకోవడం ఇలా చేసుకుంటాం. 31st చికెన్ అయితే ఇప్పుడే తెచ్చుకున్నాము. ఎప్పుడు బిర్యానీ చిల్లీ చికెన్ అయితే తెచ్చుకుంటాం. మా చిన్నప్పుడు అయితే ఒక రెస్టారెంట్ తెచ్చారు మా నాన్న, అది సూపర్ ఉండేది ఆయన దగ్గర. తీసేసారు వాళ్ళు. దాని పక్కదా ఎప్పుడు చెప్పేది దాని పక్కది. అది కాదు ఇంకోటి అదే బొమ్మిసీన్ రెస్టారెంట్. బొమ్మ నువ్వే చెప్తావుగా. బొమ్మిసింది. మిరియాలు ఎందుకు ఎన్ని వేసినావు? కొన్ని వేసినమ్మా, నీకు వచ్చినట్టుంది. 10 గింజలు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర కాదు, ముక్క తీసుకో. వద్దు. ఒక సంగతి తెలుసు, నా మిరియాలు పడబట్టే కూర కూడా బాగుంది. కరెక్ట్గా అరకేజీ ముగ్గురు సరిపోయింది మాకు. తినే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోయింది. ఇద్దరు సరిపోయింది నమ్మకంగా తినే వాళ్ళకైతే. ఇంకా బాగా తినే వాళ్ళకైతే ఒకరికి సరిపోయింది నాన్న బాండీలో చూస్తే. అంటే అరకేజీ కూర కూడా తినేవాళ్ళు రా. మరీ అడుగుతావు, అదెంత కూరమా తినగలిగితే. ఫ్రై అంటే ఫ్రై పోయిద్దిగా, కూర పోదు. తిన వద్దు ఇక నాకు ఉన్నాయి. ఇదిగో తినలేను, ఇది ఉంది తిను. ఇది నువ్వు తినచ్చు కదా. నేను తిన్నా, నాకు పడింది. అందుకు మళ్ళీ నీకు పడిందో లేదో వేసిన అంతే. పడింది కావు. నాకు మాత్రం మిరియాలు పడ్డాయమ్మా వంటి కింద. చూశారు కదా, నా December 31 ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇంట్లోనే సాయంత్రం వాళ్ళ బజార్కి వెళ్ళి ముగ్గురం ఆ వాకింగ్ చేసి ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని ఆ రేగ్గాయలు కోసుకొని ఇంటికి వచ్చాము. మనసు కొంచెం రిలాక్స్గా ఉంది. ఇంటికి వచ్చిన కాసేపు మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యా. ఈ లోపల షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఇప్పుడు తింటున్నా, ఇప్పుడు బాగానే ఉంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్స్. మీ అందరికి కూడా 2026 సంవత్సరం మీ అందరికి బాగుండాలని, మాకు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందాక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు పోయి అన్సబ్స్క్రైబ్ నేనే చేశాను. పానీపూరి అబ్బాయి దగ్గర ఆల్రెడీ చేసుకున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్. అట్టుంటుంది అనమాట. అది కూడా తెలియదు నీకు కనీసం. సబ్స్క్రైబ్కి అన్సబ్స్క్రైబ్ తేడా అక్కడ చెప్పలో నేను అది ఆల్రెడీ చేసుకున్నాను అబ్బాయి, నాకు తెలియదు ఎలా చేసుకుని ఉంటాడు. అవతల ఉంటే బాగుండాలి వీడియో పెట్టేదా. కాదు మనం ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మనకు అర్థమైపోద్ది. అబ్బాయి చూపించినప్పుడు నాకు అర్థమైంది ఇదేంది అనుకున్నా. ఆయనకి ఎలా తెలుస్తుంటుందని. వస్తాయి కదా వీడియోలు. మామూలుగా వీడియో నచ్చి చేసుకుంటారమ్మా. సరే బాయ్ చెప్పి ఆపేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.